అమ్మగారు ఏమన్నారు, పెద్ద అమ్మగారు చూడండి. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని స్త్రీని అడగగా ఈవిడ ఇంకా తెలివైంది. అదామే ఒప్పుకోలేదండి, ఇప్పుడు ఒప్పుకుంటుందా? ఆ సాతాన్తో మాట్లాడింది ఈమె, మాటకు మాట వేసి 2 మాటలకు ఇష్టం మాట్లాడింది ఈమె. పాపం చేసి మరీ ఎక్కువ మాటలు చెప్పి సహవాసం ఏర్పాటు చేసుకుని మాట్లాడే అవకాశం ఇచ్చి వాడంతా ఏనుగు చెవులు వేసుకుని విన్నది ఈమె. కానీ అమ్మ తప్పు చేసావు, ఎందుకలా చేసావు అని అడిగితే ఏమంటది, నేనేం తప్పు చేయలేదు బాబు, నేను చాలా నిరాపరాధం, నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. అంత సాధన చేసేసింది, సాధన నాకు అంటించేసింది, అంత పాపం అంతా నాకేం తెలియదు బాబు, నన్ను క్షమించే బాబు అంటారు. ఓవర్గా ఇచ్చేస్తారు ఆడలు, ఎందుకు ఎడుతున్నారు కాదు కాకపోతుంది. ఆ కన్నీళ్ళకి ఒక వాల్యూ ఉన్నదన్న సంగతి వాళ్ళకి తెలియదు. భర్త బిర్యానీ తగ్గిపోతే చేస్తారు, చీర కొనకపోతే చేస్తారు. ఏమండి, అన్నింటి కోసం ఎడతారు కదా, దేవుడి కోసం మాత్రమే ఆడరు. అన్నింటి కోసం ఎడతారు కండి. నేను మిమ్మల్ని ప్రిన్సిపల్ చెప్తున్నాను, నేను అవ్వమ్మ యొక్క జీవితంతో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. హల్లెలూయా. బైబిల్లో ఎక్కువ స్త్రీ ఉంది, ఆమె కోసం వచ్చేవారని చెప్తాను. ఇది పాత జీవితం. ఈ పాత జీవితంతో ఉన్న స్త్రీలందరూ కూడా ఇలాగ ఉంటారు, ప్రతిదానికి అన్నింటికి కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. కానీ ఏదైతే ఏడవాలో, ఏదైతే పొందుకోవాలో దానికోసం శ్రద్ధ చూపించరు. హల్లెలూయా. మా ఇంటికాడ ఉండేది ఒక అమ్మాయి, ఆవిడ టీవీ కాడికి వచ్చింది 24 గంటలు. టీవీ కాడికి వచ్చింది, సీరియల్ వచ్చింది అనుకోండి, అత్త కోళ్ళ కొట్టుకుని ఏడుతూ ఉంటే మాట బాగా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాట అట్టుకుని ఏడుతూ ఉంటే ఇక్కడ చీర పొంగి అంతా తుడిచేసుకుని ఏడు చేసేది, తుడిచేసుకుని ఏడ్చేది, కళ్ళంతా చీర అంతా తడిచిపోయింది. ఏంటన్నా అలా తడిచిపోతుంది, ఎందుకలా ఏడ్చేద్దాం అంటే సీన్ చూడు బాబా, ఎంత బాధ వచ్చింది ఆమెకి. ఆమె నటిస్తుందన్న సంగతి నీకు తెలియదు, ఆమెకి ఎంత బాధ వచ్చిందమ్మా అంటే ఆవిడ బాధ కోసం ఏడుస్తుంది. హల్లెలూయా. అంటే టీవీలో సీరియల్ కోసమో, సినిమాల కోసమో, అనవసరమైన కార్యాల కోసమో ఏడ్చేటోళ్ళు ఉన్నారు. కానీ నిజమైన జీవాన్ని పొందుకొని ఒప్పుకొని దేవుడి దగ్గర బ్రతిమాలుకొని జీవాన్ని పొందుకునేటోళ్ళు లేరు. హల్లెలూయా. ఈమె ఏం చేస్తుందో చూడండి. దేవుడు అడిగినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒక పాస్టర్ ప్రసంగం చేస్తున్నప్పుడు పలానా తప్పు నువ్వు చేసావని దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు పశ్చాత్తాపడడానికి బదులుగా, ఒప్పుకోవడానికి బదులుగా కొంతమంది పంపకాలు పని చేస్తారు. ఏదైనా వాక్యం చెప్తున్నాం అనుకోండి, మా ఈశ్వరపురం చర్చిలో కొంతమంది ఉండేవారు. వాక్యం చెప్తుంటే వాక్యం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను వాడు, ఇవాళ పలానోడికి మొక్క చెట్లు పోయింది, మాస్టర్ కొట్టాడండి, ఇవాళ మొత్తం ఎడబెడ వాయించి చేయడండి. ఎవరంటే పలానోడండి. మరి అయిపోయింది ఏమంటాను, మరి నీకేం చెప్పలేదా, నువ్వేం పొందుకోలేదా? అంతా వాక్యం అంతా అలాగే వచ్చిందని నాకేం రాలేదు, మరి ఎందుకు వచ్చావు గుడికి అంటే వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకోవడం బదులుగా పక్కడుకు నెట్టేస్తాడు. పాస్టర్ వాక్యాన్ని మాట్లాడుతుంటే ఈయన మోకరించి పశ్చాత్తాపడడానికి బదులుగా ఈయన దీన్ని తీసుకెళ్ళి ఇంకొకరిని నెట్టేస్తాడు. నాకు అవసరం రాలేదు ఇవాళ వాక్యం, నేను పరిశుద్ధురా, నీకు మంత్రుడిని, నేను చాలా పరిశుద్ధుడిని, నా కోసం చెప్పలేదు పాస్టర్ గారు, అంతా పక్కడని చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకుని, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పేసుకుని, ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడుకుని, ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా సమాధానాలు చెప్పే ప్రక్రియ ఎక్కడ ప్రారంభమైందండి? ఏదైనా తోటలో ప్రారంభమైంది. అది ఇప్పటి వరకు కూడా నీలోను నాలోను కొనసాగుతూనే ఉంది. ఏదైనా తప్పు చేసావంటే పలానా నోటు చేస్తాడని చెప్తావు తప్ప, అందరి ముందు ఏలెత్తి చూపెడతావు తప్ప, ఒకరి ముందు ఏలెత్తి చూపెడుతున్నావు అంటే మిగతా 4 ఏళ్ళు నీకే చూపెడుతున్నాయన్న సంగతి నీకు తెలియదు. పక్కోడు పొరపాట్లు కనపడతాయి అన్నీ, నీ పొరపాట్లు మాత్రం నీకు కనపడవు. నువ్వంతా నీతిమంతులాగా కనపడతావు, నువ్వంతా పరిశుద్ధులాగా కనపడతావు, పరమాత్ములాగా కనపడతావు. నువ్వు అన్ని నీ తప్పులు మాత్రం నీకు కనపడవు. హల్లెలూయా. ఎవరు కూడా ఎదుర్కోకుండా అద్దంలో చూసుకున్నప్పుడు వెంట పోతే కనపడుతుంది, కానీ వెనకపోతే కనపడుతుందా? కానీ వెనకపోతే చూస్తారు దేవుడు.
ఎవరు చూసినా వెనకపోతే చూస్తారు, నువ్వు చూస్తే నీ ముందర పట్టే చూసుకుంటావు, మరి వెనకపోతే ఏమండి? ఒక ఆయన స్నానం చేస్తాడు, స్నానం చేసి చూడట, పొట్టంతా ఉద్దేశం తెల్లగా వచ్చేసాడు ఉద్దేశం ఈ పువ్వులు వేసాడు, ఈ పువ్వులు అయితే ఈ పువ్వు మొత్తం ఎంత పొక్కులు వేసేసినాయి, ఎంత పొక్కులు వేసేసి ఆ మంచు ఆ చెమట బిందువులన్నీ ఏకమైపోయి ఇంత పొక్కులు కింద వేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, ఏమో ఈపు తోముకో నువ్వు స్నానం చేసినప్పుడు అన్నాడు. నాకు ఈపు అందట్లేదు అన్నాడట. ఈపు అందట్లేదు అని ఎదుగుతూ ఉండట్లేదు అన్నాడట. అందుకే ఇలా తయారైంది. అలా కాదు, నీకు బ్రష్ ఇస్తాను, నువ్వు తోమిన స్నానం చేసినప్పుడు దాంతో చెయ్యని చెప్పి ఆ పరిష్కారం చెప్పాడట. ఆ స్నానం చేసినప్పుడల్లా ఈ పెట్టి అలా తోముకుంటుంటే వారం రోజులు అయినట్టు ఒక పొక్కులను తగ్గిపోయాడు. హల్లెలూయా. అంటే పొట్ట అందుతుంది కానీ శుభ్రంగా పొట్టనే తోముకున్నాడు కానీ వెనకాల అన్నట్లుగా ఉడిపోయాడు. అలాగే ప్రతి మనిషి కూడా అవకాశవాదంతో తనకు కనిపించేవే మాట్లాడతాడు తప్ప తనకు కనపడిన ఎన్నో ఉన్నాయి వెనకాల. ఎదుటోడిని ఏది చూపించడానికి ఎదుటోడే కనపడతాడు కానీ మరి నీలో ఉన్నాయి నీ పాపాలు, నీ శాపాలు, నీ అతిక్రమాలు, నీ దోషాలు, నీ అబద్ధాలు, నీ మోసాలు. ఇవెందుకు కనపడలే? ఇవెందుకు నువ్వు చూడట్లే? నీకు కనపడవు. ఎదుటోడే కనపడతాడు. ఎవరో ఉన్నాడు కదా, ఎదుటికోండా కనపడతాడు నేను. హల్లెలూయా. ఏదేం తోట ప్రారంభమైందండి ప్రక్రియ. అంతే ఆడి ఈడు అంటారు తప్ప వీళ్ళు మాత్రం సరి చేసుకోరు. వీళ్ళకి మాత్రం సరి చేసుకుంటే తెలియదండి. సాతానంత భయంకరంగా వీళ్ళ లోపల ఉండి అవ్వను మోసం చేసినట్లుగానే ఆదాలను మోసం చేసినట్లుగానే ఈ రోజు వీళ్ళు కూడా మోసం చేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. అదనమాట. ఇప్పుడు జంతువుగా ఉన్న సర్పము ఇప్పుడు ఇక్కడ జీవుగా మారిపోయింది. దాని కాళ్ళు చేతులు ఇరిచేసి ఆయన ఏం చేశాడంటే నీవు బ్రతుకు తినాలని నీవు కూడా మట్టి తింటావని చెప్పి దాన్ని జంతువుగా ఉన్న జంతువుని జీవిగా మార్చేశాడు దేవుడు. అప్పటి నుంచి సర్పము పొట్టమే పాకడం మొదలెట్టింది. ఏదైనా తోటలో సర్పానికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అవ్వ చేత పాపము చేయించిందో మరుక్షణము అది పొట్టతో పాకి పోమైంది. అంటే మొట్టమొదటిగా పాపానికి ప్రారంభము పునాది వేసిన జంతువు ఎవరంటే సర్పం. అందుకే ఈరోజు సర్పాన్ని ఆరాధించే సర్పదేవతలు ఆరాధికులు ఎక్కువైపోయారు. మీరు ఎక్కడ చూడండి సర్పము లేని గుడి ఉండదు, సర్పము లేని గుడి ఉండదు. ఎందుకని? అసలు పాపాన్ని ప్రారంభించింది సర్పం. పాపాన్ని ప్రారంభించింది సర్పం. ఏ పాపం ప్రారంభించింది? ఎందుకని? అసలు సబ్జెక్టులకు ఇప్పుడు నేను వెళ్తున్నాను, కొంచెం చాలా జాగ్రత్తగా వినండి సుమా. ఇప్పుడు ఏ పాపం ప్రారంభించింది? ఎందుకని? అది దేనికోసం దేవుడు దాన్ని శపించాడు, దేనికోసం దాన్ని కాళ్ళు చేతులు ఇరిచేశాడు, దేనికోసం దాన్ని జంతువులన్నిటిలో శపించబడినదై జీవిగా మారిపోయింది అని మనం చూస్తే ఒక్కసారి 15వ వచనం చూడండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టిదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందుకు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వరకు పురుషులతో సమానంగా ఉన్న స్త్రీ, సమానత్వంతో ఉన్న స్త్రీ, పురుషుడు స్త్రీ ఏం తేడా లేదండి. పురుషుడికి ఎంత అధికారం ఉందో స్త్రీకి ఎంత అధికారం ఉంది. పురుషుడు ఏ స్థానంలో ఉన్నాడో స్త్రీ కూడా అదే స్థానంలో ఉంది. కానీ ఎప్పుడైతే పాపం చేసిందో ఆ పాపం చేసిన మరుక్షణమే స్త్రీ యొక్క స్థానం పడిపోయింది. హల్లెలూయా. ఏమైందండి? ఎందుకంటే ఈమె ఫలం తిన్నందుకు ప్రెగ్నెంట్ అయింది. ఈమె ఫలం తిన్నందుకు నెలసరి స్టార్ట్ అయింది. స్త్రీకి 28 రోజుల తర్వాత నెలకి నెలసరి వస్తుంది. ఆ నెలసరి ఈ ఫలం తిన్న తర్వాత నెలసరి ప్రారంభమైంది. అంతకుముందు ఆమెకు నెలసరి లేదు.
అంతకుముందు ఆమెకి నెలసరి నెల ఆమె భయంకరమైన వేదంతో భరించే ఆ భారభరితమైన జీవితము ఆమె జీవితంలో లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఫలం పండు తిన్నదో, ఎప్పుడైతే ఈ ఫలం తిన్నదో ఈమెకు నెలసరి ప్రారంభమైంది. ఆయన ఏం చేస్తున్నాడంటే గర్భాన్ని శపిస్తున్నాడు. ప్రసవం ఎప్పుడు స్త్రీకి లేవు. ఆమె ప్రసవం జరిగించడానికి భయంకరంగా మరణంలోనికి వెళ్ళి వస్తుంది. ఈమె ఆ మరణంలోనికి వెళ్ళే స్థితి ఆ యొక్క పాపము ద్వారా, ఆ ఫలం తినడం ద్వారా ప్రసవ నొప్పులు పెరిగినాయి, నెలసరి వచ్చేసింది. ఏమండి అర్థమవుతుందండి? ఈ స్త్రీకి నెలసరి వచ్చేసింది, ప్రసవ నొప్పులు వచ్చేసినాయి. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ భర్త ఎడల నీకు వాంఛ కోరిక కలుగును అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఒక స్త్రీకి పురుషుడి పట్ల కోరిక కలిగేటట్లుగా దేవుడు ఆమెను శపించాడు, ఆమె వ్యామోహంలో పడేటట్లుగా. అందుకే పురుషుడు స్త్రీ యొక్క వ్యామోహంలో ఎందుకు పడిపోతాడంటే ఆ వ్యామోహంలో లాగేది స్త్రీ. ప్రపంచాన్ని జయించిన పెద్ద 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 చక్రవర్తులు ఒక స్త్రీ ముందు కుప్పకూలిపోయాడు. ఎందుకని? ఆ స్త్రీ యొక్క వ్యామోహం అటువంటిది. అందుకే సొలొమోను రాజు అన్నాడు, నేను 1000 మందిలో ఒక పురుషుడిని కనుగొన్నాను కానీ ఒక మంచి పురుషుణ్ణి 10,000 మంది స్త్రీలో ఒక్క స్త్రీకి కూడా నాకు కనపడలేదు అన్నాడు. ఎందుకని? వ్యామోహం. ఈరోజు పురుషుడిని స్త్రీ యొక్క వ్యామోహంలో పడేసుకోవడానికి ఆమె ఎందుకు అంత ప్రయాసపడుతుందంటే దేవుడు ఏదైనా తోటలోనే వ్యామోహం పెట్టాడు. ఏమండి? ఇది వాక్యం, ఇది సత్యం. ఇది దేవుడు ఏదైనా తోటలో ఆమెకు వ్యామోహంలో, అందుకే స్త్రీ యొక్క వ్యామోహంలో కానీ మనిషి పడితే, ఒక పురుషుడు పడితే దాని నుంచి కోల్పోవడం చాలా కష్టమండి. చచ్చిపోతాడు అంతే, దానికి బయటికి రాలేడు. అతను ఇంకా ముగింపుగా పలుకుతాడు తప్ప ఆ వ్యామోహంలోనికి ఒక వ్యక్తి వెళ్ళకపోవడమే రైతు. కానీ వెళ్ళాడా దాన్ని వదిలించుకోవడం అతనికి అంత సాధ్యం కాదు. చావే శరణ్యం అతనికి, అంత భయంకరమైన కార్యం. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆమె చెప్పండి. ఈ వ్యామోహం పడేసే స్త్రీ కూడా అలాగే పడుతుంది. ఎందుకంటే ఆమె పాపం చేసింది, తన భర్తను కాకుండా వేరొక భర్తతో కలవడానికి వెళ్ళింది. వ్యామోహం నేర్చుకుందేమే. ఆ యొక్క వేశ్యకు పురుషుడితో పనిలే. అతను ఏ పురుషుడు, ఏ రంగు, ఏ మనిషి, అతనితో పనిలే. ఇంకేదో కావాలి, ఏదో దాహం తీరాలి, దానికోసం ఏమైనా చేసేస్తాడు ఈమె. హల్లెలూయా. ఈ కాలంలో ప్రవక్త ఆ యొక్క స్త్రీ కోసం చెప్తూ మ్యారేజ్ అండ్ డైవోర్స్ అనే మెసేజ్లో, విడాకులు వివాహం అనే మెసేజ్లో చెప్తూ చాలా భయంకరంగా పదాలు వాడాడండి. అలాంటి పదాలు కొన్ని వాడుతూ మీరు చాలామంది అభ్యంతర పడిపోతారు. ఎందుకంటే అభ్యంతర పడేయడానికి, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా విషయాలనేవి, అలాంటి విషయాలనేవి చెప్తే చాలామంది అభ్యంతర పడతారు. యేసుక్రీస్తు ఒకసారి అలాగే విషయాలు చెప్పేసాడు. నా శరీరం తిని నా రక్తం తాగినోడే నిత్యజీవముడు అన్నాడు. యేసుక్రీస్తుకి 82 మంది శిష్యులండి, 12 మంది కాదు, 82 మంది. ఈయన ఏమన్నాడంటే నా శరీరం తిని నా రక్తం తాగినోడే. ఏంటి? నీ రక్తం మీద తాగలా, నీ శరీరం మీద తినాలా? మేము ఏమన్నా నరరూపరాక్షసులు అనుకున్నావా? నువ్వు దేవుడువా? నువ్వు మెస్సేవా? నేను మిమ్మల్ని వెంబడించాలా? నీకు నీ బోధకు నమస్కారం ఆయన అని చెప్పేసి 70 మంది అటు నుంచి అటు జంప్ అయిపోయి మళ్ళీ జీవితంలో యేసుక్రీస్తుని కలవలేదు అవి. ఎందుకని? యేసుక్రీస్తు బోధ వాళ్ళకి ఎలా కనిపించిందంటే ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు? నా శరీరం తిన్న రక్తం దాన్ని నిత్య చేయకూడదంటే రాబోయే రోజుల్లో ఆయన శిలువలోకి వెళ్ళి రక్తం కాచి అది నిబంధన రక్తం కింద ఆయన ఫ్యూచర్లో దేవుడు పిల్లలకి ఇవ్వబోతా ఉన్నాడు. దానికోసం దేవుడు మాట్లాడుతున్నాడు. వినువులకి ఎలాగ అర్థమైంది అది? ఏంటి? నీ రక్తాన్ని తాగల, నేను నరరూపరాక్షసం అనుకున్నావా అని చెప్పి అటు నుంచి అటు జంప్ అయిపోయి మళ్ళీ పారిపోయి మళ్ళీ ఇప్పుడు కలవలేదు యేసుక్రీస్తుని. 12 మంది మిగిలారు. ఇంకా ఆ 12 మంది యేసుక్రీస్తుని వెంబడించారు. కొన్ని విషయాలు బయలుపరచబడిన సమయంలో బయలుపరచలేము, చెప్పలేము. చెప్తే చాలా అభ్యంతరకరంగా ఉంటాయి. ఏం పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క వ్యామోహం అనేది చాలా ప్రమాదం. స్త్రీ యొక్క వ్యామోహంలో ఎన్నడూ కూడా పడడానికి ప్రయత్నం చేయకండి పురుషులారా. ఎప్పుడు కూడా పురుషులు ప్రయత్నం చేయకండి. ఎప్పుడైతే అవ్వ యొక్క స్థితిలో, అవ్వ యొక్క కండిషన్లో నీవు ఉంటే ఇతర పురుషులను వ్యామోహం పడడానికి స్త్రీలు కూడా ప్రయత్నం చేస్తారు. మీరు ఇక్కడ అలా అవ్వ స్టేజ్లో మీరు ఉన్నారని నేను అనుకోవట్లే. అవ్వ యొక్క స్టేజ్లో మీరు ఉన్నారని అనుకోవట్లే. యేసు క్రీస్తు యొక్క రక్తం చేత మీరు కరగబడి మరొక మరియమ్మలా ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మరియమ్మ పురుషుని ఆహ్వానించడానికి ప్రయత్నం చేయలే, ఆమె పరిశుద్ధాత్మను ఆహ్వానించడానికి ప్రయత్నం చేసింది. హల్లెలూయా. అందుకే ఆమె పరిశుద్ధాత్మకు అమ్ముకుంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయింది. అయితే పరిశుద్ధాత్మ లేని స్త్రీ అనుకోండి, అవ్వలాగా ఉన్న స్త్రీ అనుకోండి, ఇతర పురుషుని ఆహ్వానించదు. ఆమె వ్యామోహం కలిగి ఉంటుంది. తన భర్త సరిపోవడానికి ఇతర పురుషులు ఓలేస్తూ ఉంటుంది. భర్త లేని సమయంలో మాట్లాడుతూ ఉంటుంది. భర్త లేని సమయంలో గురి చూసి వాళ్ళకి వీళ్ళకి ఓలేస్తూ ఉంటుంది. చాలా ప్రమాదమైన కర్మ స్త్రీ ఆమె. అవ్వ వల్ల ఈమె కూడా మారిపోయిన స్త్రీ ఆమె. వ్యామోహంతో ఉన్న స్త్రీ ఆమె. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క సర్పాన్ని దేవుడు శపించి దాని కాళ్ళు చేతులు ఇరిచేసాడు. ఈ కాళ్ళు చేతులు ఎరవడమే కాదు, దానికి వెన్నెముక లేకుండా చేసేసాడు. సర్పానికి ఏమున్నదండి? వెన్నెముక ఉండదు. అందుకే అది రెండు పాములు కలిసి సరసలాడుకున్నప్పుడు అవి మస్కాడుకుంటే తప్ప, ఒకటే లొంగాడుకుంటే తప్ప దాని యొక్క విత్తనం ఈ సర్పంలోకి వెళ్ళదు, ఈ యొక్క విత్తనం ఈ సర్పంలోకి వెళ్ళదు. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. నేను అవి మస్కాడుకుంటే తప్ప ఏ ఉపయోగం ఉండదు. దేనికంటే వాటికి వెన్నెముక లేదు. సర్పానికి వెన్నెముక తీసేశాడు దేవుడు. ఎందుకు తీసేశాడంటే అసలు లైంగిక కార్యం అనేది, ఆ సెక్సువల్ జీవితం అనేది దేవుడు మనిషికి పెట్టలేదు, దేవుడు మనిషికి ఇవ్వలేదు. ఆ వ్యామోహం అనేది దేవుడు మనిషికి ఇవ్వలేదు. కానీ ఈ వ్యామోహము, ఈ యొక్క సెక్స్ జీవితము అనేది ఈ యొక్క అవ్వ సర్పములకి నేర్చుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. సర్పము దగ్గర సెక్స్ జీవితం నేర్చుకుని ఈ యొక్క జీవితాన్ని, వ్యామోహాన్ని అటుకెళ్ళి ఆదాము ఉపయోగించాడు. అందుకే ఈరోజు మనిషి పూజించే దానికి కారణమైంది స్త్రీ అయింది. పురుషుడికి ఆరాధ్య దేవత స్త్రీ ఎందుకయిందంటే ఆమె యొక్క లైంగికత్వాన్ని బట్టి, ఆమె యొక్క సెక్షువల్ జీవితాన్ని బట్టి పురుషుడు ఆమెకు ఆరాధన చేసే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్గా చెప్పండి, నీకు ఆమెకు ప్రవక్త ఏమని చెప్పాడు తెలుసండి? పురుషుడికి దేవత అవుతారని ఎవరంటే స్త్రీ. ఎందుకు? ఆమె యొక్క రక్తాన్ని, ఆమె యొక్క జీవాన్ని ఆరాధిస్తాడంట. స్త్రీ యొక్క రక్తాన్ని ఆరాధిస్తాడంట పురుషుడు. అలా తయారైపోయింది. లస్ట్ వేలుతో, పాపముతో, భయంకరమైన వ్యసనాలతో మనిషి ఎందుకు అంత వ్యామోహాలతో వెళ్ళిపోతున్నాడంటే ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా వ్యభిచారం. చూడండి, చిన్న పిల్లలకు కూడా నేర్పించక్కర్లేదు ఈరోజు. పాపం అంటే ఏంటో చిన్న పిల్లలకు కూడా తెలియలేనంత పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. దానికోసం ప్రత్యేకంగా క్లాసులు పెట్టి 5వ తరగతిని స్టార్ట్ చేసి డిగ్రీ వరకు ఎయిడ్స్ క్లాసులను పెట్టి పిల్లలకు స్పెషల్గా నేర్పిస్తున్నారు ఈరోజు. క్లాసులు పెట్టి, మీకు తెలుసా? క్లాసులు పెట్టి మరి నేర్పిస్తున్నారు స్కూల్లో, ఎయిడ్స్ క్లాసులు పెట్టి. అంత స్థితి, అంత దిగజారుడు స్థానానికి ఎందుకు వచ్చేసాడు మనిషి? ఎందుకు వచ్చేసాడు? దానికోసమే వ్యామోహం, దానికోసమే ఆలోచనలు, దానికోసమే జీవితం, దానికోసమే సమస్తము. అదే అన్నట్టుగా మనుషులు ఆ స్థితిలో పడిపోయారు. పైకి అందరూ పరిశుద్ధులే. ఎవరెవరి జీవితం వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న సమయంలో తెలుస్తుంది. అందరూ పరిశుద్ధులే, అందరూ నీతిమంతులే. అయ్యా నాకేం తెలియదు, నేను పరిశుద్ధురాలి. ఎదురుడు తప్పు చేస్తుంటే కనపడతాడు, ఎదురుడు వ్యభిచారం చేస్తుంటే కనపడతాడు, ఎదురుడు దొంగతనం చేస్తుంటే కనపడుతుంది. ఈమెం చేస్తుంది ఇక్కడ? వాళ్ళ ఇంట్లో ఇలా జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఇలా జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఇలా జరుగుతుంది. వచ్చిన అమ్మలు ఎట్లా ఇద్దరు ఇలా మాట్లాడుకుని ఉంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆ వ్యామోహపు స్థితిని సాతానుడు మెల్లగా మాట్లాడి అవ్వకు ఆ యొక్క కార్యాన్ని నేర్పించి
పాపాన్ని నేర్పించి ఇప్పుడు పాపం అవ్వలోకి ఎలా ఎక్కించాడంటే, ఒక వ్యక్తి రక్తం ఎప్పుడైతే సాతాను యొక్క రక్తము ఆ యొక్క అవ్వలోకి వెళ్ళిపోయిందో, అవ్వలో ఉన్న జంతు లక్షణాలన్నీ కూడా, సాతానులో ఉన్న జంతు లక్షణాలన్నీ కూడా అవ్వలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు మీరు ఎంత పరిశుద్ధులుగా మొఖాలు పెట్టినా మీ యొక్క జీవితాల్లో, మీ రక్తాలలో వ్యామోహాలు ఉన్నాయి, పాపం ఉన్నది, భయంకరమైన నష్టవేతో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా మనిషి వాటితో నింపబడ్డాడు. హల్లెలూయా. అని వింటున్నారా? చివరిగా నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు స్త్రీ యొక్క సంతానానికి, దేవుని యొక్క సంతానానికి అక్కడ వైరం వచ్చేసింది, అక్కడ యుద్ధం వచ్చేసింది, కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలాంటి వైరం వచ్చిందో ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఓకే, రైట్. అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేలును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను అందరూ ఇక్కడ ఉన్నారా? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. అందరూ ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సాయంత్రం చికెన్ బిర్యానీ పెడతాను, ఇక్కడ మాత్రం ఉసూరు మంట వండుతాడు. కొంచెం హుషారుగా ఉండండి. హల్లెలూయా. కొంచెం నుంచి స్ట్రాంగ్గా ఉంటే కొంచెం బలంగా వస్తుంది. దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడు నాకు తెలియదు, చాలా ప్రేరేపించాడు, చాలా వాక్యం ఉంది. ఇది మెల్లగా వెళ్తున్నాను, మీకు జాగ్రత్త విషయం అర్థం చేసుకోవాలని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆదాం ఎప్పుడైతే అవ్వయ్య భార్యని కలిశాడో ఆమె గర్భవతి అయింది. ఈ గర్భవతి అయిన తర్వాత ఈ కుమారుని కన్నది. కుమారుని కానీ మంటలే యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంట. ఏమండి వింటున్నారా? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంట. యెహోవా దయ వలన ఏం సంపాదించుకోవడం ఏంటంటే, ఈవిడ సంపాదించేది భర్త సంపాదించి పెట్టాలి. ఈవిడికి జీవాన్ని ఇచ్చేది ఎవరు? భర్త వాళ్ళు. ఈవిడికి జీవాన్ని ఇచ్చి ఈమెను చక్కగా పోషించి సంరక్షించి నడిపించేది ఎవరంటే భర్త చేయాలి. కానీ ఈమెం చేస్తుందంటే యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నాను అంటుంది. ఈమె వెళ్ళి ఎక్కడో సంపాదించుకుని కయ్యని కనేసిన తర్వాత ఆమె కమల పిల్లలు పుట్టారు. అక్కడ కయ్యని పుట్టాడు. తర్వాత ఆమె తమ్ముడు ఏబేలు పుట్టాడు. గొర్రెల కాపరి స్వేచ్ఛపరచువాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు పిల్లలు పుట్టారు. మొట్టమొదటిగా స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైర్యం పెడతాను, యుద్ధాన్ని పెడతానని చెప్పాడు దేవుడు. ఇప్పుడు యుద్ధాన్ని పెట్టి ఎలా యుద్ధం వస్తుందో ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ యుద్ధం ఎలా పెడతాడంటే ఏబేలు పుట్టాడు, కయ్యను పుట్టాడు. కయ్యను ఒక బలిపీఠం కట్టాడు. కయ్యను ఏం కట్టాడండి? ఒక బలిపీఠం కట్టాడు. ఏబేలు కూడా ఒక బలిపీఠం కట్టాడు. ఇద్దరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారు. ఇద్దరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళి అక్కడ కయ్యను ఏం చేశాడంటే, అతను భూమిని సేద్యపరచుకోడు కనుక కయ్యను పంట పొలంలో కొంత యెహోవానికి అర్పణగా తెచ్చాడు. ఏబేలు కూడా అర్పణ తెస్తున్నాడు. ఎలాంటి అర్పణ తెస్తున్నాడు అంటే క్రొవ్విన వాటిని తెచ్చాడు, గొర్రెపిల్లని తెచ్చాడు. అయితే ఎప్పుడైతే గొర్రెపిల్లని తెచ్చాడో దేవుడు ఏబేలు అర్పణను స్వీకరించాడు, కయ్యను అర్పణ తోసేశాడు. ఏబేలు అర్పణ స్వీకరించాడు. ఏబేలు అర్పణ స్వీకరించిన తర్వాత ఆ అర్పణను చూసి కయ్యనికి భయంకరమైన కోపం వచ్చేసింది. కయ్యనికి చాలా కోపం వచ్చి ముఖం చిన్నపుచ్చుకున్నాడు. యెహోవా కయ్యనితో నువ్వు ఎందుకు కోపం పెట్టుకున్నావు, ముఖం చిన్నపుచ్చుకున్నావు ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిటి పాపం పొంచి ఉండును,
నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు కయ్యనికి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు మంచి క్రియ చేయలేదు, నువ్వు సత్క్రియ చేయలేదు, నీ తమ్ముడే హేబేల్ని చంపేశావు. ఇప్పుడు ఆ తమ్ముడు రక్తము నాకు ప్రార్థిస్తూ ఉంది, నాకు మొరపెడతా ఉంది, ఆ రక్తం నాకు మొరపెడతా ఉంది. నువ్వు అతన్ని చంపేశావు అని చెప్తే నీ తమ్ముడు ఎక్కడని అడిగితే వీడు అంటున్నాడు 8వ వచనంలో, మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడినా అదెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? పరలోకంలోనండి సాతాను కూడా లూసిఫర్ కూడా దేవుడికి అంత భయంకరంగా సమాధానం చెప్పలేదు. లూసిఫర్ కూడా దేవుడికి అంత భయంకరంగా చెప్పలేదు. ఏమన్నాడు తెలుసండి, నా తమ్ముడికి ఎవరిని కాపలా ఇట్టావా, నన్ను అడుగుతున్నావండి? భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనుషుడు ఇతని మాటలో కనీసం గౌరవం కూడా లేదండి. కొంతమంది మాట్లాడతారండి, ఎలా మాట్లాడతారంటే కనీసం వాళ్ళ మాటలో వినయం కూడా ఉండదు. వచ్చావా, చేసావా, వెళ్తావా, ఏంటి, కనీసం మాటలో కూడా వినయం ఉండదు వాళ్ళ మాటలో. అంటే వాడు ఎంత గర్వంతో నింపబడి ఉన్నాడో వాడు మాట చెప్తుంది, వాడు ఎంత అహంకారంతో ఉన్నాడో వాడు మాట చెప్తుంది. వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే, నా తమ్ముడు గారు కాపలా ఇట్టావా, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నాడంటే అలాంటి కండిషన్ అతనికి ఎలా వచ్చేసిందంటే, అతను నరహత్య చేసేసాడు, అర్పణ అర్పించాడు. ఎలాగ అర్పించాడంటే, పంటలో ఉన్న పొలంలో ఉన్న ఆ యొక్క ఫలాలన్నీ తీసుకుని దేవుడితో పెట్టాడు. యాపిల్ పండు, బత్తాయి పండు, నారయ్య పండు, పనస పండు, అనస పండు, అన్ని పండ్లు తీసుకొచ్చి పెట్టి, నా తల్లి పండు తినడం వల్ల పాపం చేసింది నాయన, పండు వల్ల మేము పాపం అయిపోయావు నాయన, నువ్వు ఆ పండ్లన్నీ తినేసి మా పాపను క్షమించి అంటాడు. హల్లెలూయా. అందుకే డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, పళ్ళన్నీ తీసుకెళ్ళి జనవరి 1 రోజున మొత్తం 4 కమలా పళ్ళు ఎట్టుకొచ్చి బలిపెడ మీద పెట్టేస్తారు, ఒక అచ్చిపళ్ళు గెలట్టుకొచ్చి బలిపెడ మీద పెట్టేస్తారు, లేకపోతే ఒక ఆ యొక్క అనసపండు అన్ని పళ్ళు తీసుకొచ్చి పెడతా ఉంటారు. పళ్ళు ఎందుకు పెడతారు తెలిసి బలిపెడిన దగ్గరే? పళ్ళు ఎందుకు పెడతారండి? మొట్టమొదటిగా ఆ పళ్ళు తండ్రి కయ్యనమాట. ఆ కయ్యని ఎట్టుకొచ్చి పళ్ళన్నీ పెట్టి, నా పళ్ళు వల్ల నేను పాపం చేశాను ప్రభు, ఈ పళ్ళన్నీ చివరికి తినేసి నా పాపాన్ని క్షమించి అన్నాడు. పళ్ళు తినేస్తే క్షమించేద్దరా? పళ్ళు తినేస్తే దేవుడు క్షమించేద్దరా? మళ్ళీ తర్వాత అందరూ పాడెట్టి ఎలా తినేస్తారు, మళ్ళీ 1వ, 2వ, 3వ పాడెట్టేసి ఎలా తినేస్తారు మళ్ళీ దేవుడు అంటావు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పాపం అంటే, కయ్యను అలాగే ఆరాధన చేస్తున్నాడు, పళ్ళు ఎడుతున్నాడు. అందుకే చాలా మంది పళ్ళు అంటే ఆత్మ ఫలాలు, బైబిల్లో ఫలాలు ఏంటంటే మంచి క్రియలు. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్దాం మానేసి, దేవుడు ఏంటంటే చర్చిలోకి వెళ్ళాలి, మనం మంచి మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. పేదోడికి అన్నం పెట్టి, పేదోడికి వస్త్రం ఇచ్చి, ఏదో 4 మంచి క్రియలు చేస్తే అదే మనం పరలోకి తీసుకెళ్ళిపోతాం. చాలా ఇచ్చాను, నువ్వు కయ్యను ఉన్న సంగతి బాగా తెలుసు. హల్లెలూయా. ఏదో మంచి క్రియలు చేసి ఆలకెళ్ళకి భోజనాలు పెట్టి, ఆలకెళ్ళకి బట్టలు పని చేసి, ఆలకెళ్ళకి ఏ 4 కార్యాలు చేసేసి పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నట్టు వ్యక్తి మంచి క్రియలు చేసి వెళ్ళిపోతారా? మంచి ఫలాలు ఇచ్చేస్తే ఫలాలన్నీ పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తే ఫలాలు బట్టి తీసిపోతాడు నేను. లేదు, కయ్యని రిలేషన్ అది. కయ్యని అలాగే ఆరాధన చేస్తున్నాడు. చాలా మంది బియ్యం పట్టుకొచ్చి పెడతారు, దశంభాగాలు ఇచ్చుకొచ్చి చెప్తారు, లేకపోతే అయ్యి ఇస్తారు, దేవుడి సన్నిధిలో అన్ని పెడతారు. కానీ హృదయాన్ని మాత్రం పెట్టమంటే, అబ్బే డబ్బులు కావాలా పాస్టర్ గారికి, 1,00,000 రూపాయలు ఇస్తున్నాను పాస్టర్ గారు, తీసేసుకోండి, నేను దేవుడికి ఎంత కాను ఇచ్చాను. పాస్టర్ గారు మీకు ఏం కావాలి, నేను దశంభాగం ప్రతి నెల ఇచ్చేస్తాను, కానుక ఇచ్చేస్తాను, ఇప్పుడు బియ్యం పట్టుకొచ్చి రోజు ఇచ్చేస్తాను, కోళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తాను, గుడ్లు పట్టుకొచ్చి ఇచ్చేస్తాను, అన్ని పట్టుకొచ్చి ఇస్తాను. దశంభాగంలో దేవుడు ఏదైతే నా పంట పొలంలో పండింది ప్రతిది పట్టుకొచ్చి ఇచ్చేస్తాను, అన్ని ఇస్తాను. కానీ నా హృదయం మాత్రం ఇవ్వన్నాయి. అవన్నీ ఎందుకు? దేవుడే అడుగుతున్నాడు, నాకు అవి కాదు, అవన్నీ కావాల్సిన అవి కాదు, నాకు హృదయం కావాలన్నాడు. అబ్బాయి నేను దాన్ని మాత్రమేను, ఇవన్నీ ఇస్తాను కావాలని తీసుకుంటున్నాడు.
హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. కయ్యను యొక్క రెవల్యూషన్ అది, కయ్యను యొక్క ఆరాధన అది, కయ్యను యొక్క తలంపది, కయ్యను యొక్క ఆలోచన అది. దేవుడికి అయ్యి ఇచ్చేసి ఆయన మంచిగా చేసేసుకుని, చాలా మంది ఉండకుండా మంచిగా చేసుకోవాలనుకోండి, ఏవో మంచి మంచి పదార్థాలు ఎట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మంచిగా చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమను తెలియజేసుకోవాలి, మనం తెలియజేస్తారండి. ప్రేమ తెలియజేసే విధానం అయి పట్టుకొచ్చి ఈ పట్టుకొచ్చి చెప్తారు, కానీ అది దానివల్ల మనం పరలోకి వెళ్ళాం. ఒకరు భోజనం పెట్టడం మంచిదే, ఒకరికి మంచి బట్టలు ఇవ్వడం మంచిదే, లేకపోతే ఒకరికి ఇల్లు కట్టించడం మంచిదే, లేకపోతే హాస్పిటల్ కట్టించడం మంచిదే, లేకపోతే మంచి మంచి సోషల్గా మంచి మంచి కార్యాలు చేయడం మంచిదే. కానీ అవి మనం పరలోకం తీసుకెళ్ళం, మనం పరలోకం తీసుకెళ్ళం. మనం పరలోకం తీసుకెళ్ళేది ఏంటి? కయ్యని ఏం చేస్తారంటే మంచి హాస్పిటల్ కట్టించానా లేదా, మంచి భోజనం పెట్టానా లేదా, మంచి వస్త్రాలు తొడిగించానా లేదా, మంచి సౌకర్యాలు కల్పించానా లేదా, ఇవి మాత్రం చూసుకుంటాడు కయ్యను. కానీ ఏబేలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెవల్యూషన్ మీరు పట్టుకోవాలి. ఏబేలు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, కయ్యను అయితే దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, ఏ రెవల్యూషన్ ఇతను లేదు, ఇతనికి వాక్యం తెలియదు, ఏ మాత్రం తెలియదు. ఇతను ఏదంటే మనసులో ఏదనిపిస్తుంటే అది చేసేస్తున్నాడు అంతే. నా తల్లి పండు తినడం వల్ల పాపం చేసింది కాబట్టి పళ్ళని పట్టుకొచ్చి పెట్టేయాలంటే అన్నాడు. కానీ ఏబేలు అయితే మోకరించి, ప్రభువా నాకు ఆరాధన ఎలా చేయాలో తెలియదు, నేను నీ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థించాలో తెలియదు, ప్రభువా నేను నీకు ఎలాగా అర్పణ అర్పించాలో నాకు తెలియదు, దయచేసి నాకు నీకు ఏ విధంగా అర్పణ అంగీకరిస్తే అర్పణ అర్పిస్తూ నువ్వు అంగీకరిస్తావు నాకు తెలియజేయి, ఏ విధంగా ఆరాధన చేస్తే నువ్వు అంగీకరిస్తావు నాకు తెలియజేయి, ఏ విధంగా ప్రార్థన చేస్తూ నువ్వు వింటావు నాకు తెలియజేయి అని ధీరంగా మోక నుంచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారుడు కుమార్తె ఎవరైనా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రభువా నీ వాక్యాన్ని నాకు నేర్పించు ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, నేను ఏ విధంగా నడవాలో నాకు తెలియదు, ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలో తెలియదు, ఏ విధంగా ఆరాధన చేయాలో నాకు తెలియదు, ఏ విధంగా నీ దగ్గరికి రావాలో నాకు తెలియదు, నాకు నేర్పించు ప్రభువా, నాకు తెలియజేయ ప్రభుని బతిమాలుకుని గోజాడుకుని కన్నీరు కాచి దేవుడిని అడుగుతాడు. ఏబేలు అలా అడుగుతున్నాడు. ఏబేలు అలా అడుగుతూ ఉండగా దేవుడు అతనికి ఒక బయలుపట్టించాడు. దేవుడు అతనికి ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. నేను నిన్ను ఏ విధంగా స్వీకరిస్తానంటే, నీలో పాపం ఉంది, రక్తము చెడిపోయింది. రక్తము ఎందుకు చెడిపోయిందంటే, నీ తల్లి సాతానుతో వ్యభిచారం చేసి, నీ తల్లి సాతానుతో అక్రమ సంబంధం పెట్టుకొని రక్తాన్ని కల్మషం చేసేసుకుంది. పాపం ఏ విధంగా వచ్చిందంటే, రక్తాన్ని చెడిపేసుకోవడం వల్ల, పాపం వచ్చినందువల్ల రక్తం కల్మషం అయిపోయి చెడిపోయింది. రక్తానికి రక్తమే ప్రాయశ్చిత్తమై ఉంది. రక్త ప్రోక్షణ లేకుండా నేను బలిని స్వీకరించను, రక్తం యొక్క నైవేద్యం లేకుండా నేను స్వీకరించను. కనుక నీవేం చేస్తావంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించు. హల్లెలూయా. రక్తాన్ని ప్రోక్షించు, అది నేను స్వీకరిస్తాను, అది నాకు ఇష్టమైన బలి, ఆ యొక్క బలిని నేను కోరుతా ఉన్నానని చెప్పి దేవుడు హేబేలు బయలుపరిచాడు. హల్లెలూయా. ఏబేలుకి ఎప్పుడైతే బయలుపరిచాడో వెంటనే ఏబేలు వెళ్ళి క్రొవ్విన ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఒక రాయి తీసుకుని దాన్ని మెడకాయ కోస్తూ ఉంటే, చూడండి ఎప్పుడైనా సరే గొర్రె పిల్లని కోస్తా ఉంటే ఏం చేస్తా తెలిసిన గిలగిల కొట్టేసుకుని బలిపీఠం 12 రాళ్ళు పెట్టాడు ఏబేలు బలిపీఠాన్ని. ఆ బలిపీఠాన్ని తన్నుతుంటే రాడ్ వెళ్ళిపోతుంది, రక్తం చిందేస్తుంది. ఆ రాయల నిండా రక్తమే, ఇతను చొక్కా నిండా రక్తమే. ఏబేలంత రక్తం మునిగిపోయాడు. అదంతా గిలగిల కొడుతూ అదంతా భయంకరమైన వాతావరణంగా మారిపోయింది. కయ్యని చూసి బలిపీఠం అంతా ఎంత అందంగా ఉండాలి, డెకరేషన్ పెట్టి పువ్వులు పెట్టి నీట్గా వస్త్రాలు కప్పి అక్కడ పరిశుద్ధమైన వాతావరణం వచ్చినట్లుగా, ఒక పీస్ఫుల్ మైండ్ వచ్చినట్లుగా చాలా చక్కగా అమర్చాలి, చాలా భక్తిగా ఉండాలి ఆ యొక్క బలిపీఠం. అందుకే నేను పువ్వులు పెట్టాను, పళ్ళు పెట్టాను, వస్త్రాలు కప్పాను, చాలా అందంగా నా బలిపీఠం కనపడుతుంది. ఏబేలు యొక్క బలిపీఠం చూడు, అంత రక్తమే, ఆ రాయిలు రక్తమే, ఏబేలు ముఖం రక్తమే, సత్తు రక్తమే. అయ్యో చిచ్చి ఇలాంటి పని దేవుడు ఏమైనా కోరతాడా? నిజమైన ఆరాధన చేసే ఆరాధికులు పట్టుకుని ఒక అపహాసకుడు అలాగే అపహాసం చేస్తాడు. ఈరోజు చూసారా దేవుని నామం ఎంతగా అపహాసం చేయబడుతుందో సమాజంలో.
ఎంతగా భయంకరంగా దూషిస్తున్నారో చూసారా, ఎంత భయంకరంగా ద్వేషిస్తున్నారో చూసారా, ఎంత భయంకరంగా అపహాసం చేస్తున్నారు చూసారా, అవహాసన చేస్తున్నారు చూసారా. ఎందుకు అలా అపహాసం చేస్తున్నారు తెలుసండి? దేవుని యొక్క బలిపీఠ మేము అంగీకరించే బలిపాట మేము రక్తంతో నిండిపోయి, మొక్క రక్తం, తలకాయ రక్తం, సట్ట రక్తం, రాళ్ళు రక్తం, బలిపీఠ మొత్తం రక్తం అయిపోయింది, గందరగోళం అయిపోయింది మొత్తం. అదేమో బాధ వచ్చి గిజ కొట్టుకుంటా ఉంది. హల్లెలూయా. ఒక్కసారి యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు ఆ సిలువ దగ్గర నేను పెడితే నీకు ఏ విధంగా ఉండదు, నీ తలంపు నీకు అర్థమయ్యేది. ఆ బలిపీఠం ఎలా ఉంది? యేసుక్రీస్తు గిజ కొట్టుకున్నాడు సిలువలో. ఆ గొర్రె పిల్ల ఎలాగైతే కొట్టుకుంటుంది అలా కొట్టుకున్నాడు ఆయన సిలువలో. నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని ఏడుస్తున్నాడు. ముళ్ళలో తల మీద రక్తం, ముళ్ళ కిరీటం పెట్టేశారు, చేతుల మీద రక్తం మేకులేసేశారు, కాళ్ళలో రక్తం మేకులేసేశారు. హల్లెలూయా. ఒళ్ళంతా కొరడాతో కొట్టేశారు. కొరడా ఇచ్చిన ఇలా కొడుతుంటే ఇంత పంజం ఉంటుందండి కొరడాకి, అది ఇలాగ ఇచ్చిన కొడుతుంటే మాంసం ఎంత మాంసం లాక్కొచ్చేసిందండి. అది కొరడా ఇచ్చిన కొడితే మాంసంతో లాక్కొచ్చింది. చిన్న పినీసు మొక్క కాళ్ళు అడికాల్లో దిగి అంటమ్మా. ఆయన నడుస్తుంటే ముళ్ళు వేసేసారు, శేషపింకలు బదలు కొట్టేసేసారు, కాళ్ళు రక్తం, తలలో ముళ్ళు కిరీటం, చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. భయంకరమైన బలిపీఠం ఎలా ఉంది? క్రీస్తు యొక్క బలిపీఠం ఎలా ఉంది? ఈ రోజు చర్చిలు కట్టి గోపురాలు కట్టి బలిపీఠాలు అమ్ముతున్నారండి. అబ్బా, చర్చి చూసావా 500 కోట్లు కట్టారంట. ఆ బలిపీఠం చూస్తే, ఆ ప్రసన్నత చూస్తే కయ్యేని బలిపీఠం అలా ఉంటుంది ఆయన. మీకు తెలియక కయ్యేని బలిపీఠం చాలా అందంగా ఉంటాయి, కానీ దేవుని యొక్క బలిపీఠం చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు కుర్రోళ్ళు అందాలనే కోరుకుంటారు తప్ప, ఈరోజు సంఘాలు అందాలనే కోరుకుంటారు తప్ప, ఏది అందంగా ఉందో, ఏది చక్కగా ఉందో అందులోకి మనం వెళ్ళి చేరదాం అనుకుంటారు తప్ప, దేవుని యొక్క బలిపీఠం ఎక్కడ ఉందో, దేవుని యొక్క నిజమైన శ్రేష్టమైన బలిపీఠం ఎక్కడ ఉందో ఆ బలిపీఠాన్ని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి ఏబేలు వలె పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని బ్రతిమాలుకునే జీవము పొందుకునే ఆ తత్వం దేవుని కుమారుడు మాత్రమే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందరూ బలిపీఠం కోరలేరు, కానీ ఎవరైతే దేవుని పొందుకోవాలని ఏబేలు వలె ప్రత్యక్షత కలిగి జీవాన్ని పొందుకొని వాళ్ళు వెళ్ళడానికి ప్రయాసపడతారో వాళ్ళకి దేవుడు జీవాన్ని ఇస్తానికి ఇష్టపడతాడు ఆయన. ఏబేలుకి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో ఇలా గొర్రె పిల్లను కోసి ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. దేవుడు చెప్పినట్లుగా నేరుగా బలిపీఠం మీద దిగిపోయాడు. నేరుగా ఎప్పుడైతే బలిపీఠం పై దిగాడో, ఆ బలిపీఠం అంగీకరించబడిందో దాన్ని కయ్యని చూశాడు. అప్పుడు దాకా నవ్వునోడు, అప్పుడు దాకా అపహాస్యం చేసినోడు, అప్పుడు దాకా హేళన చేసినోడు, అప్పుడు దాకా చూసి పక్కపక్క నవ్వినవాడు ఇప్పుడు మిక్కిలి కోపోద్రుడైపోయాడు. హల్లెలూయా. కయ్యేని యొక్క స్వభావం ఎప్పుడు కూడా దేవుని యొక్క కుమారుడు ఎప్పుడైతే అంగీకరించబడ్డాడో, అతడు అంగీకరించబడ్డాడని తెలిసిన మరుక్షణమే అతని మీద పగ పెడతాడు. పగ పెరిగిపోద్ది. దేవుని యొక్క కుమారుడి మీద పగ పెరిగిపోద్ది. ఎప్పుడు చంపుదామా, అవకాశం ఎప్పుడు కుదురుతుందా, ఎప్పుడు అవతని తుడిచేద్దామా అని ఈ యొక్క పన్నాగాలు పనుకుంటూ ఆ వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. ఈరోజు సాతానుడు దేవుడి కుమారుడు అంగీకరించబడుతున్నాడని తెలిసిన మరుక్షణమే గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగేద్దామని తెలుసా మీకు? ఎవరిని మృంగేద్దామని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు వాడు. పాపంలో ఎక్కడ పడేద్దాం, చుట్టూ పాపం ఎటు చూసినా వాళ్ళ పోస్టర్లే, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, అన్ని గ్రాములు వచ్చేసినాయి. ఎటు చూసినా పాపమే. సెల్ ఫోన్ చూస్తే పాపం, టీవీ చూస్తే పాపం, వాల్ పోస్టర్ చూస్తే పాపం, స్కూల్లోకి వెళ్తే పాపం, కాలేజీలోకి వెళ్తే పాపం, సినిమాలోకి వెళ్తే పాపం, హాల్లోకి వెళ్తే పాపం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూడు అదే కనపడుతుంది కంటికి. అందుకే ఎక్కడికి వెళ్ళినా అదే కనపడుతుంది కదా. ఇదే మెజారిటీ ఎక్కువ కాదు కాబట్టి ఇంకా అందరూ కూడా పాపం చేయడానికి ఎక్కువ పురుగుపడతారు తప్ప దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏ దేవుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు?
హల్లెలూయా. ఈ రోజు నిజమైన శ్రేష్టమైన బలి ఏంటో తెలుసండి. నిజమైన శ్రేష్టమైన బలిపీఠం ఏదో తెలుసా? ఆ బలిపీఠం రక్తంతో నింపబడి ఉంటుంది. ఆ బలిపీఠము పరిశుద్ధమైన రక్తంతో నింపబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో అదే శ్రేష్టమైన బలిపీఠమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడతో నేను ఆపుతాను. ఇప్పటి వరకు నేను పునాది వేశాను. వచ్చే వారం ఆ శ్రేష్టమైన బలిపీఠం కోసం పూర్తి వివరణ వచ్చే వారం నేను చెప్తాను. కనుక దయచేసి మీరు అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసి ఆ రక్తంతో నింపబడాలి, హేబేలు వలె ప్రత్యక్షత పొందుకోవాలి, నిజమైన జీవాన్ని పొందుకోవాలనే ఆలోచన, ఆతృత మీ జీవితంలో కలిగినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. ఆ జీవాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను నేను. హల్లెలూయా. మనం ఏదో అందాలు, డబ్బు, బంగారం, ఇల్లులు, హోదాలు, పేర్లు, ప్రతిష్టలు ఇవన్నీ మనిషిని నిలుపుతాయని మనం భ్రమపడతాం. కానీ మన ఆత్మ ఏ విధంగా నశించిపోతుందో అది నిజమైన శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నిజమైన జీవాన్ని పొందుకుంటుందో లేదో పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి దాన్ని వెతికిన వాడే నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని వెతికితే, నిజమైన క్రైస్తవులు అయితే, నిజమైన సత్యమైన వాక్యాన్ని మీరు తెలుసుకోవాలని మీ హృదయంలో ఆశ పెరిగితే మీరు ప్రార్థించండి. ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని కనుగొనండి. దాన్ని పట్టుకుని ఏ వేలు వలె ప్రత్యక్షతను అడగండి. దేవుడు మీ హృదయం అనే బలిని కూడా అంగీకరించి ఏ వేలు మీద దిగినట్లుగానే మీ పైన కూడా దేవుడు దిగుతాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు దిగాలని కోరుకుంటే మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా శ్రేష్టమైన బలిపీఠాన్ని మీరు కనుగొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ శ్రేష్టమైన బలిపీఠము మీరు కనుగొందురు గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. చివరిగా ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. తండ్రి మాకు సహాయం చేయండి ప్రభువా. యేసు నీ నామం వందనాలు ప్రభువా. ఓ సహాయకుడా, నిత్య నివాసిని స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా నీ సేవకుడు ఓలో నుంచి నీవే మాతో మాట్లాడావు ప్రభువా. తండ్రి ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని మేము కనుగోవాలి ప్రభువా. ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని హేబేలు కనుగొన్నాడు ప్రభువా. ఓ రక్తాన్ని ప్రోక్షించాడు తండ్రి. ఆ రక్తాన్ని ప్రోక్షించిన దాన్ని బట్టి నువ్వు అంగీకరించావు ప్రభువా. ఓ తండ్రి, మేము నిజమైన క్రైస్తవులుగా ఉండాలని, ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని మేము కూడా కనుగోవాలని ఓ మాలో కూడా ఆశ ఉంది ప్రభువా. తండ్రి మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ మా పాపాలు క్షమించబడే మార్గం అది, మా జీవితాలు క్షమించబడే మార్గం అది, మా జీవితాలు విమోచించబడే మార్గం అది. ఓ ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా. ఆ విమోచించబడిన మార్గంలోకి, ఆ శ్రేష్టమైన బలిపీఠం మీదకు హేబేలు వలె మేము వెళ్ళాలి ప్రభువా. హేబేలుకు ప్రత్యక్షత ఇచ్చిన దేవుడవు, పాపం ఎక్కడ ఉందో చెప్పిన దేవుడవు, ఎలాంటి బలి నర్పించాలో చెప్పిన దేవుడవు, ఏ విధమైన మార్గాల్లో ప్రవేశించాలో చెప్పిన దేవుడవు. ఓ ఈరోజు మాకు కూడా తెలియజేయండి ప్రభువా. ఆ మార్గం గుండా మేము వెళ్ళినప్పుడు, ఆ మార్గం గుండా మేము ప్రవేశించినప్పుడు, మాకు కూడా మార్గం తెరవబడినప్పుడు మేము ఆ మార్గంలో ప్రవేశించి శ్రేష్టమైన బలిని మేము అర్పించినప్పుడు మా బలిని కూడా నువ్వు అంగీకరించి మా బలిపైన నువ్వు దిగుతావు ప్రభువా. మా హృదయం అనే బలిపైన దిగుతావు ప్రభువా. సహాయం చేయండి తండ్రి. ఓ ఆ యొక్క అవ్వ ఏ విధంగా తప్పించుకుందో, ఆదాము ఏ విధంగా తప్పించుకున్నాడు, ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ పాపాన్ని ఒప్పుకోకుండా ఎలా ఉన్నారో ప్రభువా, మేము అలాగే ఉండకూడట్లేదు ప్రభువా. మీ సన్నిధిలో మేము పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ఓ దేవా సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి తండ్రి. ఓ సహాయకుడా సహాయం చేయండి ప్రభువా. అడుగుతున్నారు సహోదరులారా, మీరు మోకరించండి. దేవుని చిత్తం అయితే మీరు మోకరించండి. దేవుడు మీరు ప్రేరేపణిస్తే మీరు మోకరించి ప్రభు సన్నిధిలో గోసాటండి. ఓ ప్రభువా సహాయం చేయండి తండ్రి. ఓ శ్రేష్టమైన బలిపీఠాన్ని మేము కనుకోవాలి తండ్రి. ఏ వేలు కనుగొన్నట్లుగానే ఓ ఆ పాపం యొక్క మూల స్థితిని కనుగొన్నాడు ప్రభువా. ఆ పాపం ఎక్కడుందో తెలుసుకున్నాడు ప్రభువా. ఈరోజు పాపం మా రక్తంలో ఉందని, పాపం మా రక్త నరనరాల్లో ఉందని, వ్యభిచార వ్యామోహాలు మన నరనరాల్లో ఉన్నాయని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ తాగుడు మేము మానలేము. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ వ్యభిచారం మేము మానలేము. ఎంత కంట్రోల్ చేసుకున్నా
ఆ భయంకరమైన బూతులు మేము మానలేము. ఎంత కంట్రోల్ చేసుకున్న పాపం మమ్మల్ని వెంటాడుతుంది ప్రభువా. అయితే ఏ పేరు వలే ఓ దేవ పాపము కనుగొని, రక్తంలో ఉన్న పాపాన్ని కనుగొని, ఓ దేవ నిజంగా ఆ ఏ పేరు వలే ఓ దేవని కనుగొని, ఓ నిజమైన ఓ ప్రత్యక్షత ద్వారా అర్పణ అర్పించినప్పుడు అర్పణ పైన మీరు దిగుతారు ప్రభువా. ఓ కయ్యను నిర్లక్ష్యంతో ఓ ఏదో ఊహించుకొని ప్రభువా ఆ పళ్ళన్ని పెట్టుకొని ఏదో క్రియల ద్వారా ఏదో మంచి క్రియలు చేసి దేవుని యొక్క మెప్పును పొందుకుందాం అనుకున్నాడు, కానీ అది నీకు ఇష్టం అవ్వలేదు ప్రభువా. ఓ నటించడం ద్వారా, ఏదో నీకు ఏదో మెప్పించడం ద్వారా, ఏదో మిమ్మల్ని ఏదో పాటలు పాడు, ఏదో మీరు కానుకలు ఇచ్చో, ఏదో ప్రభువా కార్యాలు చేస్తూ మిమ్మల్ని మేము మెప్పించలేం. కానీ ప్రభువా మా పెరిగి నలిగిన హృదయం నీకు ఇచ్చినప్పుడు, ఓహో ఏ పేరు వలె నిజంగా సమర్పించుకొని ఓ నిజమైన బలిని గొర్రెపిల్లని అర్పించినప్పుడు నువ్వు ఆ బలిని నువ్వు స్వీకరిస్తావు ప్రభువా. అటువంటి బలిని మేము స్వీకరించాలి తండ్రి. ఓ మేము పెదవుల పైన ఏదో మేము ఆరాధన చేయకూడదు, కానీ ఓ ఏదో పెదవుల పైన కయ్యేను చేసినట్లుగా మేము చేయడం కాదు, కానీ ఆ మాటతోనూ క్రియతోనూ మేము చేయవలసి ఉంది ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా. అదే మీరు వాళ్ళ శ్రేష్టమైన బలి పెట్టిన మేము కనుక్కోవాలి తండ్రి. ఆ బలిని అనిపించాలి ప్రభువా. మాకు సహాయం చేయండి ప్రభువా. ఏసో మాకు సహాయం చేయండి తండ్రి. మా పాపాలు క్షమించు ప్రభువా. ఓ అవ్వవాళ్ళ మీద దాక్కోకూడదు తండ్రి, ఆదాము వల్ల దాక్కోకూడదు ప్రభువా. నీ సన్నిధిలో ఎదురుగా వచ్చి మోకరించి పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. తండ్రి మీద దాక్కోకూడదు ప్రభువా, పాపం చేసి మీద దాక్కోకూడదు ప్రభువా. ఈరోజు చాలా మంది అనేక మంది పాపాలు చేసి దాక్కుంటా ఉన్నారు ప్రభువా. ఈరోజు నేను దాక్కోకూడదు ప్రభువా. మాకు సహాయం చేయండి తండ్రి, మాకు సహాయం చేయండి ప్రభువా. యేసు మాకు సహాయం చేయండి ప్రభువా. అడగండి సహోదరులారా, అడగండి సహోదరులారా, అడగండి సహోదరులారా. ప్రార్థించండి, సైలెంట్గా ఉండకండి. ఇది మీరు సైలెంట్గా ఉండే సమయం కాదు, ఇది మీరు ప్రార్థించే సమయం, దేవుణ్ణి గోజాడే సమయం. నిజంగా మీ హృదయాలు తాగితే, దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడి దేవుడు మీ హృదయాన్ని కనుక తాగినట్లయితే, మీరు మీ కుడి హస్తం పైకెత్తి, మీ కుడి హస్తం పైకెత్తి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడవు ప్రభువా. ఈరోజు నీ సేవకుడు కాదు ప్రభు మాట్లాడింది, నీవే దిగొచ్చి నాతో మాట్లాడవు ప్రభువా. ఓ ఆ పాపం నా రక్తంలో ఉందని, ఓ దేవా ప్రభు ఆదిలో జరిగిన ఆ పాపము ఈరోజు నాలో ప్రవహిస్తుందని, ఆ పాపం ద్వారా నేను ఏడవబడుతున్నాను ప్రభువా. నాకు అర్థమైంది ప్రభువా. ఓ తండ్రి నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు ఏ వెలువలే నేను ఆ ప్రత్యక్షత పొందుకొని ఆ శ్రేష్టమైన బలి నేను కనుగొనడానికి, ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని కనుగొనడానికి వెళ్తున్నాను ప్రభువా. ఓ నేను వెళ్తున్నాను ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. ఎంతమంది అడుగుతున్నారండి? మీకు అర్థమవుతే, దేవుడు మిమ్మల్ని తాకితే మీ కుడి హస్తం పైకెత్తని సహోదరులారా, మీకోసం నేను ప్రార్థిస్తాను. నిజంగా మీలో పాపం ఉందని, మీలో పాపం ఉందని, ఏ బీలువలి ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని కనుగోవడానికి ప్రయాసపడుతున్నావని దేవుడితో చెప్పడానికి నువ్వు ప్రయాసపడితే, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తే ఖచ్చితంగా మీ కుడి హస్తం పైకెత్తండి, మీ కుడి హస్తం పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.